తరతరాల అణచివేత కథ. రచన కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పంచాయతీ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి కూడా తానే సర్పంచ్గా ఉండాలని ప్రస్తుత సర్పంచ్ రంగారావు కోరిక. జనాల్లో మీపైన కాస్త కోపం ఉన్నట్లుంది. గెలవడం అంత సులభం కాదు. మీ తరఫున వేరే ఎవరినైనా పెట్టడం మేలు అన్నాడు అతడి ప్రధాన అనుచరుడు వెంకటేశం. జనాలకు వేరే దిక్కు లేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన రాజారావే ఈసారి కూడా మనకు పోటీ. అతడి క్యాస్ట్ వాళ్ళు 10 ఇళ్ల వాళ్లే ఉన్నారు కాబట్టి చచ్చినా గెలవలేడు. నేనిచ్చిన డబ్బులు మధ్యలో నొక్కేయకుండా ఖర్చు పెట్టు చాలు, గెలిచిపోతాను. అంతేగాని నా పదవి మీద కన్నయ్యకు అన్నాడు రంగారావు. ఓడిపోవడానికైనా రెడీ, కానీ అనుచరులను మాత్రం పైకి రానీరు ఇలాంటి వాళ్ళు. ఈసారికి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనుకున్నాడు వెంకటేశం. నామినేషన్లు వేయడానికి ఆఖరి రోజు వచ్చింది. అప్పటి వరకు రంగారావు, రాజారావులే నామినేషన్లు వేశారు. ఇంకెవరూ వేయరు అనుకున్నారు అంతా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా ఒక సంచలనం జరిగింది. ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. రాజు మాస్టారు నామినేషన్ వేశారట. రచ్చబండ దగ్గర, గుడి దగ్గర, టీ కొట్టు దగ్గర ఎక్కడ చూసినా ఆ విషయంపైనే చర్చ. ఇంకేముంది, మాస్టారు గెలిచినట్లే. ఆయన్ని కాదని ఊర్లో ఎవరు వేరే వాళ్లకు ఓటు వేయరు అని అందరూ అనుకోవడం రంగారావు అనుచరుల చెవిన పడింది. ఆ విషయాన్ని రంగారావు చెవిన వేశారు వాళ్ళు. ఆలోచనలో పడ్డాడు రంగారావు. రాజు మాస్టారు ఆ ఊరివాడే. కులమతాల పట్టింపు లేకుండా అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. రిటైర్ అయ్యాక కూడా అదే ఊర్లో ఉంటూ వయోజన విద్య అంటూ నలుగురికి చదువు నేర్పిస్తూ ఉంటాడు. రంగారావు, రాజారావులతో సహా అందరూ ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్నవారే. ఆయన వయస్సు 70 పైమాటే. మొదటిసారి ఓటమి భయం కలిగింది రంగారావుకు. ఊర్లో మాస్టర్ మీద ఉన్న గౌరవం ఇంత అంతా కాదు. ఆయన లాంటి వారు పోటీ చేయడమే ఒక గొప్ప విషయంగా అనుకుంటున్నారు అందరూ. ఆ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయో కాలనీలో కూడా అన్ని ఓట్లున్నాయి. కాలనీ వాళ్ళని గంపగుత్తగా తన వైపు తిప్పుకుంటే గాని తను గెలవలేడు. మనసులో ఒక పథకం వేసుకొని కాలనీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు రంగారావు. రాజు మాస్టర్ అంటే గురువుగా నాకు కూడా గౌరవమే, కానీ రాజకీయాలంటే ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేయాలి. అవన్నీ ఆయనకు తెలీదు. ఒకవేళ గెలిచినా పదవిలో నెగ్గుకు రాలేడు. పైగా మాస్టారు కులం ఏమిటో మీకు తెలుసు. ఆ కులం వాళ్ళు మిమ్మల్ని తరతరాలుగా ఎంతగా అణగదొక్కారో మీకు తెలుసు. ఇప్పటి కుర్రాళ్లకు తెలియకపోతే మీ పెద్దల్ని అడగండి. మీరు ఇలా వెనుకబడ్డానికి ఆ కులం వాళ్లే కారణం. వాళ్ళు పదవిలో ఉంటే మీరు మళ్ళీ వెనకటి కాలానికి వెళ్తారు. మీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. కాబట్టి మీరంతా నాకే ఓటు వేసి నన్ను గెలిపించండి. ఉపన్యాసం ముగించాడు రంగారావు. చప్పట్లు మారుమోగాయి. తను అప్పుడే గెలిచేసినట్లు ఫీల్ అయ్యాడు. అయినా నిర్లక్ష్యం పనికిరాదు అనుకున్నాడు. కాలనీలోని తన ముఖ్య అనుచరులను ఇంటికి పిలిపించాడు. ఓటర్లకు డబ్బిచ్చే బాధ్యతను వారికి అప్పచెప్పాడు. తన గెలుపుకు ఇంకా ఏం చేయాలో వారిని సలహా అడిగాడు. అయ్యా, మా కాలనీ పెద్ద శివయ్య తాత మాటంటే మా అందరికీ గురి. ఆయన అప్పట్లోనే విప్లవకారులతో తిరిగేవారట. ఆయన్ని ఒక్కసారి కలవండి అని సలహా ఇచ్చారు వాళ్ళు. ఆయన ఉంటున్న గుడిసె దగ్గరకు వెళ్ళాడు రంగారావు. గుడిసె బయట నొరకమచ్చం మీద కూర్చొని ఉన్నాడు శివయ్య తాత. ఆయన వయస్సు 95 ఏళ్ళు. అయినా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. ఈయన చేత చెప్పిస్తే తన పని అయిపోయినట్లేనని అనుకున్నాడు రంగారావు. నమస్కారం శివయ్య తాతగారు. పెద్దవారు, మీకన్నీ తెలుసు. ఆ మాస్టారు కులం వాళ్ళు మీ వాళ్లను తరతరాలుగా అణగదొక్కుతున్నారు. ఈ విషయం ఇప్పటి వాళ్లకు మీరే చెప్పాలి అని అడిగాడు. శివయ్య తాత చిన్నగా నవ్వి, నేను మీ తాతగారి దగ్గర పనిచేశాను. మీ గురించి నాకు బాగా తెలుసు. ఆ రాజు మాస్టారు సంగతి తెలుసు. మొట్టమొదటిసారి ఆయన పోటీలకు వచ్చారు. మమ్మల్ని అణిచివేస్తున్న వారిని ఓడించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. వదిలిపెట్టము. మా ఓటు శక్తి చూపిస్తాము. మీరు వెళ్ళిరండి
అంతా నేను చూసుకుంటాను అన్నాడు. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాడు రంగారావు. ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బులు విరివిగా పంచాడు రంగారావు. సారా ప్యాకెట్లు ఒక వ్యాన్ నిండా తెప్పించి అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు. ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటి రౌండ్లో రాజు మాస్టార్కి 20 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇది రాజారావు బంధువులు ఉన్న వార్డు. ఆయన ఎలాగూ గెలవడని వాళ్ళంతా మాస్టార్కు ఓటేసి ఉంటారు అనుకున్నాడు రంగారావు. రెండో రౌండ్కు రాజు మాస్టారు మెజారిటీ 50కి పెరిగింది. మూడో రౌండ్కు మెజారిటీ 80. సగం రౌండ్లు పూర్తయ్యాయి. మెజారిటీ 130. అయినా రంగారావు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే మిగిలింది కాలనీ ఓట్లు. తరతరాల అణిచివేత అన్న తన డైలాగ్ బాగా పనిచేస్తుందని తన అనుచరులు చెప్పారు. పైగా డబ్బు సారా పంపిణీ. తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. తదుపరి రౌండ్లో దాదాపు అన్ని ఓట్లు మాస్టార్కే. చెమటలు పట్టాయి రంగారావుకు. తర్వాత రౌండ్లు కూడా అంతే. కాలనీలో రాజు మాస్టారు క్లీన్ స్వీప్ చేశారు. మంచి మెజార్టీతో మాస్టార్ గెలిచారు. రంగారావు రాజారావులకు డిపాజిట్ దక్కలేదు. తల దించుకొని బయటకు నడిచాడు రంగారావు. దాదాపు వారం రోజులు ఇల్లు కదల్లేదు. ఎన్నికలకు ముందు తనకు వంతపాడిన అనుచరులు ఒక్కరు కూడా ముఖం చూపలేదు. శివయ్య తాతను కలవాలనుకుంటున్నట్లు కబురు పంపాడు. ఇక్కడికి రావాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, నేనే వస్తాను అన్నాడు శివయ్య తాత. శివయ్య వచ్చేసరికి వాకిట్లో అరుగు మీద కూర్చుని ఉన్నాడు రంగారావు. శివయ్యను చూస్తూనే కళ్ళ నీళ్లు పెట్టుకుని, మీ వాళ్ళు నన్ను నట్టేట ముంచారు, వాళ్ళు నీ మాట వినలేదా అడిగారు. అయ్యా, మీ డైలాగు తరతరాల అణిచివేత మా వాళ్లకు బాగా వంట పట్టింది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. తరతరాలుగా ఎవరు ఎవరిని అణిచివేస్తున్నారు అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకున్నారు. మీ తరాల గురించి చూస్తే నేను మీ తాతగారి దగ్గర పనిచేసేవాడిని. మీ వాళ్ళ అమ్మాయితో మా కుర్రాడొకడు మాట్లాడుతున్నాడని చెట్టుకు కట్టేసి చింత బరికలతో బాదారు ఆయన. కొద్ది రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు ఆ కుర్రాడు. చేసిన తప్పు బయటపడడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు అన్నారు మీ తాతగారు. నిజం తెలిసిన నేను ఆయన దగ్గర పని మానేశాను. ఇక మీ నాన్నగారు పేదలకు వడ్డీకి అప్పులిచ్చి వాటికి చక్రవడ్డీ కట్టి దొంగ లెక్కలు వేసి మా వాళ్ళ భూములు చాలా వరకు ఆక్రమించుకున్నారు. ఇక మీరు మా వాళ్ళ పేర్లతో బినామీ పట్టాలు చేసుకున్నారు. పేరు మాత్రం మా వాళ్ళది, అనుభవం మీది. ఇప్పుడు రాజు మాస్టారి తరాల గురించి ఆలోచిద్దాం. మాస్టారు గారి తాత ఆయుర్వేద వైద్యులు. మాలాంటి వాళ్లకు ఉచితంగా వైద్యం చేసేవాళ్ళు. వారి నాన్న పోస్ట్ మాస్టర్. తీరిక ఉన్నప్పుడు చదువురాని వారికి మంచి చెడ్డ చెప్పేవారు. ఆయన దగ్గరే నేను 4 ముక్కలు నేర్చుకుని మీలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. మర్యాద మన్నన నేర్చుకున్నాను. ఇక రాజు మాస్టారు చదువులో వెనకబడ్డ మా వాళ్ళ పిల్లలకు ఇంటి దగ్గర ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. మీరు చెప్పిన తరతరాల అణిచివేత దోపిడీ వాళ్ల వల్ల జరగలేదు. ఇంకా ముందు తరాలకు వెళ్ళి వెతకాల్సిన అవసరం మాకు లేదు. మామూలుగా మీకోసం వచ్చిన వాళ్ళను మేడ మీద గదిలో కలుస్తారు మీరు. నేనెక్కడ లోపలికి వచ్చేస్తానోనని నేను వచ్చేసరికి బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు మీరు. పెంపుడు కుక్కకు బిస్కెట్లు వేసి శత్రువులపైకి ఉసిగొల్పినట్లు అణచివేత పదం వాడి మద్యం డబ్బు పంపిణీ చేసి మమ్మల్ని వాడుకోవాలని చూశారు మీరు. అందుకే మూకుమ్మడిగా మాస్టార్కి ఓట్లు వేశాము. అసలు ఆయనని నిలబడమని కోరిందే మేము. జరిగిన మంచిని మేమెప్పటికీ గుర్తుకుంచుకుంటాం. కులాలతో మాకు పని లేదు. మన ఊరి పేరు వెంకటరెడ్డిపాళెం. పాలేగారుగా ఉన్న వెంకటరెడ్డి గారు తన భూములన్నీ పేదలకు పంచడంతో ఈ ఊరికి ఆయన పేరును పెట్టుకున్నారు. మన చెరువు పేరు నాయుడోళ్ల చెరువు. అప్పట్లో రామన్న చౌదరి అనే ఆయన పిల్లలు లేకపోవడంతో తన ఆస్తులు అమ్మి ఆ డబ్బులతో చెరువు తవ్వించాడు. మేము మంచిని గుర్తుంచుకుంటాం కానీ కక్షలు కట్టాం. మేము మామూలు మనుషులమే కానీ ఏది మంచి ఏది చెడు తెలిసిన వాళ్ళం. రేపటి రోజున మీ కుమారుడు పోటీ చేస్తే అతను యోగ్యుడైతే గెలిపిస్తాము.
అలాగే మాస్టర్ గారి అబ్బాయి అయోగ్యుడైతే అతన్ని ఓడిస్తాం. చివరగా ఒక మాట, మమ్మల్ని మనుషులుగా చూడండి, మీ ఓట్ బ్యాంకులుగా చూడొద్దు. ఇక నాకు సెలవిప్పించండి అంటూ బయటకు నడిచాడు ఒకప్పటి విప్లవకారుడు శివయ్య తాత. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.